మావోయిస్టు పార్టీలు ప్రజా సంక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు తలచేటప్పుడు అడవుల్లో ఈ ప్లీనరీలు కానీ ఏదన్నా మొత్తం సమావేశం కాదు జరుగుతుంటుంది. అయితే కోవర్టుల వల్లనే ఈ మావోయిస్టుల యొక్క లక్ష్యం సరిగా నెరవేరడం లేదన్నది కూడా ఒక వాదన. దీనికి మీరేమంటారు? కొన్ని సందర్భాలు జరుగుతుంది. ఉదాహరణకు 2007లో మావోయిస్ట్ పార్టీ ఐక్యత కాంగ్రెస్ జరిగినప్పుడు 7 వలయాలుగా రాజ్యం హెచ్జే దొర డీజీపీగా ఉన్నప్పుడు రాజ్యం 7 వలయాలుగా కోవర్ట్లను ప్రవేశపెట్టింది. బిచ్చగాళ్ళ రూపంలో పోయినరు, పిచ్చివాళ్ళుగా పోయినరు, వస్తువులు అమ్ముకునే వాళ్ళుగా పోయినరు, 7 వలయాలుగా ప్రవేశపెట్టినరు. ఇట్లా ప్రవేశపెట్టే క్రమంలోనే వడకాపురం చంద్రమౌళి కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన సహచరి కరుణతో వాళ్ళకు పాల్గొనడానికి పోయింది. పోయే క్రమంలో ఒరిస్సా దాకా పోయేవరకే వాళ్ళని పట్టుకొని చంపేశారు ఎన్కౌంటర్ రూపంలో. చంపి విశాఖపట్నం తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ ఊరికి తీసుకుపోయాం మేము. ఈ 7 వలయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినటువంటి ఇన్ఫార్మర్స్ను, ఎస్ఐబి వాళ్ళను, ఈ కోవర్ట్లను 6వ వలయం దాటకుండా ప్రజలే చంపేశారు. కాంగ్రెస్ విజయవంతంగా జరిగింది. అటువంటి ఫలితాలు ఉన్నవి. నిన్న క్లాసెస్ జరుగుతుంటే కోవర్టు చేసిన ద్రోహం ఫలితం వల్ల నష్టం జరిగిన ఫలితాలు అన్నీ ఒకే ఉదాహరణలు లేవండి. జీవితంలో ఉన్నట్టుగానే పోరాటంలో కూడా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. కానీ ప్రజల మీద విశ్వాసం ఉంచి చేసేటువంటి పోరాటంలో అపజయం విజయం, అపజయం విజయం, అంతిమంగా విజయం ఉంటుంది. మల్కన్గిరి ఎన్కౌంటర్పై ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్నారు. అయితే మల్కన్గిరి ఎన్కౌంటర్ బాధాకరం అయినప్పటికీ దానికి ప్రతీకారంగా చంద్రబాబును టార్గెట్ చేయడము, లోకేష్ని టార్గెట్ చేయడము ఇదంతా సబబు కాదని కొంతమంది సిపిఐ నాయకులు నిన్నటి రోజు మీడియా ఎదుట స్పష్టం చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ఇచ్చిన ప్రకటన మీరు చూసే ఉంటాడు. ఇటువంటి ప్రకటన మాది కాదు, ఇది పోలీసుల సృష్టి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ లేదండి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి. దాని కార్యదర్శి శ్యామ్ అనేట ఆయన ఎవరూ లేరు. అదొక బూటకం. రెండవ బూటకం, ఈ సూయిసైడల్ స్క్వాడ్స్ అనే దాంట్లో మావోయిస్ట్ పార్టీకి విశ్వాసం లేదు. ఆత్మాహుతి దాడులు అనేవి, ఆత్మాహుతి దాడులు ఎల్టీటీ వాళ్ళు చేసేవాళ్ళు, ఆత్మాహుతి దాడులు పాలస్తీనా యుద్ధంలో ఉన్నవి. ఆ 2 జాతి ముక్తి పోరాటాల పట్ల మావోయిస్టులకు అపారమైన విశ్వాసం ఉన్నది. కానీ ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. సూయిసైడ్ ఆత్మాహుతి దాడుల మీద మావోయిస్ట్ పార్టీకి విశ్వాసం లేదు. ఇప్పుడు చూస్తే ఇటువంటి ప్రకటనలు అనేవి అది పోలీసుల సృష్టి తప్ప అది మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ కాదనేది ఫస్ట్ అందరు ప్రజలే అనుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మావోయిస్టులకు అడవుల్లో షెల్టర్ జోన్లు అనేవి పూర్తిగా తగ్గిపోతున్నాయనేది ఒక వాదన ఉంది. అందువల్లనే అంటే ఏఓబి ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండదు. దీని గురించి మీ సమాధానం ఏమిటంటే? ఉంటుంది మరి. ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక రిట్రీట్, ఒక రిప్రెషను, ఒక రిట్రీటు, విస్తరణ. తేడా ఏంటంటే నేను అక్కడి నుంచి వచ్చి ఇంకో చోట తలదాచుకుంటున్నానంటే నేను తలదాచుకున్న చోటుని ఎట్లా విప్లవ స్థావరంగా మార్చుకోవాలనేది మావోయిస్టుల దృష్టి ఉంటుంది. అక్కడనే నిలబడి ఆత్మహత్యా సదృశ్యమైన పోరాటం చేస్తామని ఎప్పుడు చెప్పరు వాళ్ళు. ఆ క్రమమే విస్తరణ. ఇప్పుడు 2 అడుగులు వెనక్కు 1 అడుగు ముందుకు అనేటువంటి ఒక అడుగు వెనక్కు 2 అడుగులు ముందుకు అనేది ఏంటంటే ప్రతి రిప్రెషన్ ఒక రిట్రీట్కి దారితీస్తే ఆ రిట్రీట్ ఒక విస్తరణకు దారితీస్తుంది. అది మావోయిస్ట్ పార్టీ యొక్క యుద్ధ వ్యూహం. గతంలో తీసుకుంటే మన ఏపీలో మన అనంతపురం జిల్లా సైడ్ వచ్చి వైపు తీసుకుంటే కొన్ని మావోయిస్టులలోనే అంటే అప్పట్లో నక్సలైట్లోనే విభేదాలు వచ్చాయి. అంటే కొండపల్లి సీతారామ వర్గం అయితే ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారి వర్గము, మరోవైపు ఇరు వర్గాలు కూడా చిన్నపాటి విభేదాలతోనే వర్గాలుగా విడిపోయి వారిలో వారు కూడా దాడులు చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మావోయిస్టులలో చాలా తగ్గింది కదా. ఇప్పుడు అటువంటి ఉదాహరణ మీరు చెప్పింది 72 నాటికి చూస్తే 72 పరిస్థితి ఏమిటంటే సిపిఐఎంఎల్లో చీలికలే పరిస్థితి. 1990 నుంచి మీరు చూస్తే ఐక్యతే పరిస్థితి. ఆనాటికి కారణం ఏమంటారు? గ్రహిస్తున్నారు. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు కనుక విప్లవకారులు ఐక్యం కావాలనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఈ గ్రహించే క్రమంలో ఎన్నో చీలికలు పెరిగినటువంటి సిపిఐఎంఎల్ 90ల తర్వాత నేను మీకు ఆరంభంలో కూడా చెప్పిన 3 దేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విప్లవ పార్టీలు, సాయుధ పోరాటంలో ఉన్నటువంటి 3 విప్లవ పార్టీలు 1999 మొదలుకుంటే 2004 వరకు ఐక్యమైపోయినాయి. ఐక్య పోరాటంలో రాజ్యాధికారం సాధ్యమని భావిస్తారు. అట్లాగే 78లో కొండపల్లి సీతారామయ్య తాత్కాలిక సాయుధ పోరాట విరమణం చేసిన దాన్ని రౌఫ్ అపార్థం చేసుకొని విడిపోయినటువంటి వాడు. ఆయన అవసాన దశ వచ్చే వరకు 2014 మేడే నాడు రౌఫ్ నాయకత్వంలో ఉండేటువంటి సిపిఐఎంఎల్ సర్బది మావోయిస్ట్ పార్టీల్లో విలీనమైపోయింది. ఇది 4వ పార్టీ కనుక 4 పార్టీలు కలిసి ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. రేపు ఇటువంటి విప్లవ శక్తులు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా
ఇంత మావోయిస్ట్ పార్టీ గురించి నేను చెప్తున్నప్పటికీ కూడా దేశంలో ఉండేటువంటి విప్లవ పార్టీలు, విప్లవ శ్రేణులు, విప్లవకర వర్గాలు, విప్లవ బృందాలు, విప్లవ వ్యక్తులు ఎవరైనా ఉన్నా వీళ్ళందరూ ఒక పార్టీకి వచ్చి ఒక బోల్షిక్ పార్టీ ఏర్పడితే తప్ప విప్లవం విజయవంతం కాదు. ఆ వినయం, ఆ అవగాహన మావోయిస్ట్ పార్టీ ఉన్నది. భూమి ఎప్పుడైతే ఒక మార్కెట్ సరుకుగా మారిపోయిందో, కొనే అమ్మే సరుకుగా మారిపోయిందో, భూమిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సరుకుగా చూడడం మొదలుపెట్టింది తప్ప భూమి మానవ అనుబంధం ఉండేటువంటి, శ్రమజీవికి అనుబంధం ఉండేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంగా చూడడం అనేది పోయింది. పోయి అది కేవలం అమ్ముకునే, కొనుక్కునే సరుకుగా మారిపోయింది. వాళ్ళైతే స్టేట్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిపోయింది. కనుక ఈ క్రమంలో ఇది 2009లో ఈ మొదలుపెట్టడానికి ముందు చేసిన ప్రయోగం శ్రీలంకలో చేశారు. శ్రీలంకలో రాజపక్షే ఎల్టీడీ ఉద్యమాన్ని, ఒక జాతి విముక్తి పోరాటాన్ని అణిచేసేటువంటి క్రమంలో రాజీవ్ గాంధీ కాలంలో పీస్ కీపింగ్ ఫోర్స్ సహాయం తీసుకున్నాడు.